వాళ్ళంతా ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళు, దగ్గరి బంధువులు కూడా. హైదరాబాద్ వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఈ ఫ్యామిలీలు ఏకంగా డ్రగ్స్ దందా చేస్తున్నాయి. మాదాపూర్ పోలీసుల దాడులతో వీరి డ్రగ్స్ కథా చిత్రం బట్టబయలైంది. హైదరాబాద్ లో బడా వ్యాపారాలు చేస్తున్న వారిలో ఇతర రాష్ట్రాల వాళ్లే ఎక్కువ. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ కి చెందిన వాళ్లదే హవా. బేగం బజార్ మొదలుకొని సిటీ అంతటా రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. వ్యాపారస్తులు కూడా సమీప బంధువులే ఉంటారు. వ్యాపారాలు సజావుగా సాగడం కోసం మెటీరియల్ ఇచ్చిపుచ్చుకోవడం, వ్యాపారాల్లో నష్టం వచ్చిన సందర్భాల్లో అన్నిట్లో సాయం చేసుకుంటారు. ఆపద వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉంటారు. కానీ ఓ రాజస్థానీ కుటుంబం హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తూ రాయదుర్గం పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది. చిన్న చిన్న వ్యాపారాలతో లాభం లేదని, ఒక్క దెబ్బకు లైఫ్లో సెటిల్ అవ్వాలని రాజస్థానీ ఫ్యామిలీ డ్రగ్స్ దంతా స్టార్ట్ చేసింది. వీళ్ళు డ్రగ్స్ అమ్ముతుంది కూడా మరెవరికో కాదు, తమ రాజస్థానీ బంధువులకే. రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకొచ్చి నగరంలోని రాజస్థానీ డ్రగ్ కన్జ్యూమర్లకు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ఓ వ్యాపారి నుంచి ఏకంగా 4.5 కోట్ల రూపాయల విలువైన 620 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ పాలీ జిల్లాకు చెందిన వ్యాపారి సావర్జా డ్రగ్స్ దందా చేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి కారులో 620 గ్రాముల హెరాయిన్ తీసుకొచ్చాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఉండే సబ్ సప్లయర్ మంగళ్ రామ్ చౌదరికి ఇచ్చాడు. అలా వచ్చిన మాదక ద్రవ్యాలతో మంగళ్ రామ్ తన 2 కుమారులు దినేష్ చౌదరి, గణేష్ చౌదరితో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి తెచ్చిన హెరాయిన్ ను తమ ఎలక్ట్రికల్ షాప్ లో దాచి ఉంచాడు. అప్పటికే తమతో కాంటాక్ట్ లో ఉన్న వినియోగదారులకు అక్కడి నుంచి హెరాయిన్ సరఫరా చేద్దామని ప్లాన్ చేశాడు. మా ఎస్ఓటి మాదాపూర్ టీం అండ్ రాయదుర్గం పోలీస్ ముగ్గురు డ్రగ్ సప్లయర్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు 620 గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ అంటే వర్త్ 4 crores 35 lakhs హెరాయిన్ పేస్ట్, దాంతోపాటు ఐదుగురు కన్జ్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. 1 4-wheeler అండ్ 7 స్మార్ట్ ఫోన్స్ కూడా సీజ్ చేశాము. సో లైట్ స్టోర్ అని పేరు ఉంది, అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్, సో అక్కడ పెట్టే క్రమంలో మా టీం పట్టుకోవడం జరిగింది. రాజస్థాన్ నుంచి హెరాయిన్ని హైదరాబాద్కి తీసుకువచ్చి ఇక్కడ కన్జ్యూమర్స్కి స్థలాలు ఎక్కడ యూత్ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ తీసుకెళ్లి అమ్మడానికి ప్లాన్ చేసుకున్నారు. దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం. ఇంకా మిగతా ఎవరెవరు ఉన్నారు కన్జ్యూమర్స్ వాళ్ళని కూడా గుర్తుపెడుతున్నాం. రాయదుర్గం పరిధిలోని టెలికాం నగర్లో డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తున్న మంగళ్ రామ్ ను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని నుంచి 620 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. మంగళ్ రామ్ తో పాటు అతడి 2 కుమారులు గణేష్, దినేష్ లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లకు సహకరిస్తున్న మరో పెడ్లర్ ప్రకాష్ చౌదరిని అరెస్టు చేశారు. ఇతడికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. మరో సప్లయర్ బీకారాం పరారీలో ఉన్నాడు. వీళ్లను రాయదుర్గం పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. పట్టుబడ్డ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ వినియోగదారుల వివరాలు రాబట్టారు పోలీసులు. రాయదుర్గం టెలికాం నగర్లో జయశ్రీ లైట్ షాప్ నిర్వహిస్తున్న వ్యాపారి నితిన్ గుర్జార్, సైదాబాద్ సింగరేణి కాలనీలో తాకట్టు వ్యాపారం చేస్తున్న పవన్, ప్రకాష్ చౌదరిని అరెస్టు చేశారు. వీరితో పాటు అమన్పూర్లో కిరాణా షాప్ నడుపుతున్న జైవత్రం వస్నారాం, మాదాపూర్లో రాజలక్ష్మి ఎలక్ట్రికల్ స్టోర్ నడుపుతున్న బనారన్ చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్ టెస్టులు చేయగా పాజిటివ్ గా తేలింది. వీరిలో ప్రకాష్ చౌదరిపై మధ్యప్రదేశ్లోనూ ఎన్డీపీఎస్ కేసు నమోదైనట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ 4.34 లక్షల రూపాయలు ఉంటుందని డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి 2 కార్లు, బైక్, 7 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. పెడ్లర్లతో పాటు కన్జ్యూమర్లపై కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.